బట్టు ఈ సమాజ మంత్రం అనగా నీకు బాప్తిస్మాన్ని ముంచి లేపుతాం. ప్రజల్లో హల్లెలూయా. ఆనాడే దేవుడితో నువ్వు మాట ఇవ్వగల ఉన్నావు. హల్లెలూయా. ఎత్తండి. హల్లెలూయా. ఆనాడే మాటించాడు యేసయ్య. ఆనాడే గొడ్డలు పెట్టాడు. ఇక ఎక్కడ పెట్టాడు తెలుసా? ఏరుకి పెట్టాడంట. ఏరుని నరిగితే చిట్టంత పడైపోతుంది. నీ ఆత్మీయ స్థితి ఇచ్చిన విశ్వాసం ఎలా ఉండాలంటే వాక్యం మీద కట్టబడిన వాడిగా ఉండాలి. దేవుడి సన్నిధికి వస్తున్నాం, దేవుడి మందిరానికి వస్తున్నాం, ఆలయానికి వస్తున్నాం. ఆలోచించండి. ఏరు కుళ్ళిపోతే చెట్టు పాడైపోద్ది. నీ ఆత్మ కుళ్ళిపోతే శరీరం డంపైపోద్దంటే డిస్పోజ్ అయిపోద్ది, పాడైపోద్ది. ఈ చెట్టు అంటే ఒకటి రెండు చెట్లు జ్ఞాపకం తీసుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ చెట్టు వేరు మీద పెట్టాడు. ఎప్పుడైతే వేరు మీద పెట్టాడో అంటున్నామట, ఆకు వాడగా తన కాలం మీద ఫలమిచ్చి చెట్టు వల్లే ఉండాలి. ఆల్రెడీగా నాకు వేరు మీద పెట్టాడు, నీకు వేరు మీద పెట్టాడు. చెట్టు మీద పెడితే బాగుంటది. ఎందుకంటే కొమ్మని అడిగితే మళ్ళీ కొమ్మ సిగుడు వచ్చి ఏమవుతుంది? మళ్ళా కాయలు ఇది ఎట్టగాలట. ఈ 40 దినాలు ఒకవేళ దేవుని గొడ్డలు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యం. షార్ప్గా ఉంటుంది గొడ్డలి. నరిగితే ఏమైపోద్ది అంటే కట్ అయిపోతాం అంతే. దేవుడు ఆలోచిస్తున్నాడంటే ఇక్కడ బాగా వినండి. పెట్టి అట్టు ఉంచాడు కానీ పెట్టినాడు అంటే నేను ఎవరు లేడు చెప్పేవాడు. అయ్యా వద్దు వద్దు అట్లా పెట్టాడు అంతే. దేవుని ఇష్టం, అది దేవుని ఇష్టం, నీ ఇష్టం. హల్లెలూయా. రెండో విషయం తెలిసి జ్ఞాపకం చేసుకున్నాం. అదే మత్తయి సువార్త ప్రభునందు ప్రియమైన సంగతి. లోకాసు వార్త 13వ అధ్యాయము 7, 8, 2 వచనాలు చదువుకుంటే ఈ చెట్టుకి ఆ చెట్టుకి మనకి స్థానాలు జ్ఞాపకం చేసుకున్నాం. రెండు చెట్లు నాటింది. ఈ నాటింది ఎక్కడైనా దేవుని కాలువ ఎవరు నాటబడిన వారైనావు. సంఘముకు వస్తున్నావు. 10 సంవత్సరాల బాప్తీసు పొందావు, 5 సంవత్సరాల బాప్తీసు పొందావు. నీ జీవితంలో చెట్టుగానే ఉన్నావు కానీ మాత్రము ఫలాలు చెట్టుగా ఉన్నావా? ఒకటి. రెండోది, ఆకులను వాడకుండా నువ్వు జీవిస్తున్నావా? ఆవుకంటే అర్థం ఏంటంటే మాటలకు సాదృశ్యం. డాంబికమైన మాటలు ఉంటాయి అదండి. మాటలతోనే మన మనుషులు ఏం చేస్తాం? జీవించిపోతాం, బ్రతుకుతాం. హల్లెలూయా. చేష్టలు ఉండవు. యేసయ్య ఆకులు అడుగుతాడు, చేష్టలు చూస్తాడా? ఈ చేష్టలు కావాలి అంటే అర్థమేంటి? ఆకులు కావాలి, ఫలాలు కావాలి. యేసయ్యకి ఫలాలు కావాలి. ఇప్పుడు ఆకు కూడా ఉండాలట. ఆకంటే మాట ఉండాలి, రెండోది చేష్టలు కూడా ఉండాలి. రెండు కలిపితే చెట్లు ఉండే సారాంశం ఏంటంటే ఫలించబడును గాక. రెండు చెట్లు జ్ఞాపకం చేస్తున్నాం. చదువు గనుక అతడు ఎన్ని సంవత్సరాలంట? గంటనంటే బాధ వచ్చిందండి. ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన జీవితాలు మారకపోతే, మన బ్రతుకులు మారకపోతే, మార్పు లేకపోతే, వారి మనసు లేకపోతే, ఫలాలు లేకపోతే ఎన్ని సంవత్సరాలు సంఘానికి వచ్చేవారు కాదు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బాప్తిస్మం పొందామనేది కాదు. హల్లెలూయా.